అందరికీ నమస్కారం. ఈటీవీ అభిరుచి లంచ్ బాక్స్కి స్వాగతం. మనం ఈ ఎపిసోడ్లో మామిడికాయ ఇప్పుడిప్పుడే సీజన్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఆల్మోస్ట్ ఎండాకాలం స్టార్ట్ అయ్యేటప్పటికే స్ప్రింగ్ అనమాట. ఆకులు రాలి పూత వచ్చి ఇప్పుడిప్పుడే మామిడి పిందెలు వచ్చి మామిడికాయ కొంచెం లైట్గా పుల్లగా ఆ స్టేజ్కి వచ్చేటానికి ఈ స్టేజ్ పడుతుంది. కాకపోతే మనకి పికిల్ పెట్టుకోవాలి ఆవకాయ అంటే ఇంకొన్ని రోజులు పడాలి, లైట్గా అంటే కొన్ని రోజులు ఇంకా జరగాలి. కాబట్టి ఇట్లా మామిడికాయ అన్నం కానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ పచ్చళ్ళు కానీ చిన్న ముక్కల పచ్చడి ఇవన్నీ కూడా మామిడికాయతో ఈ టైంలో పెట్టుకోవచ్చు. ఈ ఎపిసోడ్లో మనం 2 వంటలు చూడబోతున్నాం. వాటిలో ముందుగా మామిడికాయతోటి ఈ కాలాబట్టు నువ్వులన్నం, రెండోదిగా ఈ చిలకడ దుంపల హల్వా. ముందుగా కాలాబట్టుతోటి మామిడి నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాలాబట్టుతోటి మామిడి నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన అన్నం 1 కప్పు, మామిడికాయ తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్క కొంచెం, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, అల్లం తురుము 1 చెంచా, సాయంత్రం రుచికి సరిపడినంత, పసుపు 1/2 చెంచా, నూనె 3 చెంచాలు, ఆవాలు 1/2 చెంచా, నువ్వులు 2 చెంచాలు, జీలకర్ర 1 చెంచా, ఎండుమిర్చి 1, శనగపప్పు 3 చెంచాలు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దీని తయారీ విధానానికి వెళ్ళి దీని గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం కాలాబట్టు అంటే బ్లాక్ రైస్. ఓకే, ఇది వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ క్యాన్సర్గా పనికొస్తుంది. క్యాన్సర్ రాకుండా దీన్ని తప్పకుండా మన డైట్లో చేర్చుకున్నట్టయితే ఏదో ఒక విధంగా దీన్ని మనం నానబెట్టి ఎండబెట్టి పొడి చేసుకుంటే ఓవర్ నైట్ నానబెట్టి బాగా ఎండబెట్టి పొడి చేసుకున్నా, లేకపోతే రవ్వలాగా చేసుకున్నా మనం దలియా చేసుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు, కీర్ చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు, బర్ఫీ చేసుకోవచ్చు, లేకపోతే మాల్ట్ లాగా చేసుకోవచ్చు. అలా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దీన్ని మార్చుకోవచ్చు. దీన్ని ఓవర్ నైట్ నానబెట్టేసి దీనికి 1కి 7 ఇంతలు 8 ఇంతలు నీళ్ళు పోసుకొని బాగా ఉడికిన తర్వాత గంజి వార్చుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇది కూడా అరోమేటిక్ రైస్. ఇప్పుడు దీనికి ఒక ప్రొసీజర్ అంటే ముందుగా ఈ రైస్కి ఒక చిన్న మసాలా తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ఈ యొక్క మసాలాకి శనగపప్పు, ఎండుమిర్చి వేసాం, తర్వాత మనం నువ్వులు వేసాం, దీనికి మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాం. మనం ఎప్పుడు అనుకున్న కరివేపాకు వీలైనంతగా ఇలా పొడి చేసుకుని మనం కలుపుకున్నట్టయితే రుచి కూడా పెరుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ మన శరీరానికి పడతాయి. ఆల్మోస్ట్ స్టవ్ ఆపేసుకున్నాం. ఆ వేడికే నువ్వులు అయితే ఇప్పుడు వీటిని మనం దీన్ని చల్లార్చుకొని పొడి చేసుకోవాలండి. వేసుకుంటే ఇదే మనకి మెయిన్ ఒక మసాలా లాగా రైస్కి పట్టే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది చల్లారేదానికి ఒక 3-4 మినిట్స్ పడుతుంది. కాబట్టి ఈ లోపల మనం వెయిట్ చేద్దాం. ఓకే, మనం ఆ మసాలా కొట్టేసుకున్న నువ్వులు, శనగపప్పు, కరివేపాకు ఇది మంచి ఆ నువ్వుల ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని నూనె తీసుకున్న నూనె వేడైన తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర వేసుకున్నాం, అల్లం, కొంచెం పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పోపు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాను. ఆల్రెడీ పొడి చేసుకున్నా. ఇట్లా కూడా నువ్వులు వేసుకున్న తర్వాత మామిడి తురుములు కూడా
పెట్టుకున్నాం. దీంట్లో కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు పప్పులో. నేను ఆల్రెడీ దాంట్లో వేసుకోలేదు. కావాలంటే వేసుకుంటే క్రంచీగా తగులుతుంది, అది మన ఇష్టం, వేసుకోవచ్చు. మామిడి తురిమేసాం కదా, ఇది ఒక 3 to 4 minutes మగ్గనివ్వాలి. మగ్గితే ఆ ఎసెన్స్ అంతా కూడా అంటే ఆ పులుపు అంతా కూడా ఆ నూనెలో తగులుతుంది. ఆ ఫ్లేవర్ అంతా మనకి అల్లం వేసాము, జీలకర్ర ఆవాలి, ఆ ఫ్లేవర్ ఆ మామిడికాయ అన్ని కలిపి చాలా ఆ రుచి అంతా కూడా ఆ నూనెలో దిగాలి. ఆ తర్వాత మనకి అన్నానికి పట్టు. ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఈ టైంలో మనం కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఈ వండుకున్నటువంటి కాలాబట్ట అన్నాన్ని కూడా మనం యాడ్ చేస్తాం. అన్నానికి ఆ పోపు అంతా పట్టేటట్టు చూసుకొని ఈ మసాలా పొడిని కూడా యాడ్ చేసుకున్నాం. తగినంత సాయంత్రం లవణం కూడా మనం యాడ్ చేసుకున్నాం. స్టవ్ ఆపేసుకున్నాం. మొత్తం ప్రాపర్గా ఈ రైస్కి ఆ మసాలా అంతా పట్టేటట్టు, ఆ పోపు అంతా పట్టేటట్టు కలుపుకొని మళ్ళీ కొత్తిమీర చల్లుకుంటాం. ఓకే, మనకి కాలాపట్టుతోటి మామిడి నువ్వుల అన్నం తయారైపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం చిలకడ దుంపల హల్వాకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిలకడ దుంపల హల్వాకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, కుంకుమ పువ్వు 2 చిటికలు, బాదం పిడికెడు, నెయ్యి 3 చెంచాలు, కిస్మిస్, జీడిపప్పు కొంచెం. చిలకడ దుంపల హల్వాకు కావాల్సిన పదార్థాలు చూస్తాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా, దాని గురించి మాట్లాడుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. మనకి హల్వా అనేది మన డెజర్ట్లోకి ఒక బాగా ముఖ్యంగా మన ఇండియన్స్లో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వా చేసుకుంటాం. మనకి మెయిన్గా గోధుమ హల్వా ఇవన్నీ కూడా అలవాటే. అంటే ఇట్లా చిలకడ దుంపలతో కూడా మనం చేసుకోవచ్చు. క్యారెట్ హల్వా చేసుకుంటాం మనం, అండ్ బూడిద గుమ్మడికాయ హల్వా చేసుకుంటాం. అలా డిఫరెంట్ వాటితో మనం హల్వా చేసుకుంటాం. అలాగే చిలకడ దుంపలతో దీంట్లో ఏంటంటే స్వీట్నెస్ న్యాచురల్గా ఉంటుంది, కానీ కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా ఈ సీజన్లో మనకి ఒక మంచి డెజర్ట్గా తయారవుతుంది. దీంతో మనం బర్ఫీ కూడా చేసుకోవచ్చు. రాగి పిండి కానీ జొన్న పిండి అన్నీ చేసుకొని బెల్లం పాకంలాగా చేసి బర్ఫీలాగా కూడా చేసుకోవచ్చు. హల్వా అనేది చాలా సింపుల్ అనమాట, టేస్టీ ఉంటుంది, చాలా సింపుల్. అందుకే మనం నెయ్యి తీసుకున్నది వేడైన తర్వాత ఈ కాజు, కిస్మిస్ వేపుకున్నాం. ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా రుచిగా కూడా ఉంటుంది మనకి. అంటే ఇన్స్టెంట్గా ఆల్మోస్ట్ ఒక చిలకడ దుంపలు ఉడకబెట్టుకుంటే ఒక 10 minutesలో అయిపోద్ది అనమాట. కిస్మిస్, కాజు వేగిపోయినాయి. ఇది ఒక కప్లో తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం. అదే నెయ్యిలో ఈ ఉడికించి మెత్తగా చిదుముకున్నటువంటి చిలకడ దుంపలు వేసుకొని ఇది కొంచెం ఒక 5 to 6 minutes దీన్ని ఇట్లా ఆ నేతిలోనే ఆ స్మెల్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది. అప్పుడు దాకా దీన్ని నేతిలోనే మనం ఇలా మగ్గనిద్దాము. మూత పెట్టి ఒక 3 to 4 minutes మగ్గనిద్దాం. అదేవిధంగా మనకి బాదం కూడా లైట్గా రోస్ట్ చేసుకుని పొడి చేసి పెట్టుకున్నాం. మనం ఒక 3 minutes అలా మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ బెల్లం యాడ్ చేసుకుందాం. ఈ లోపల కొంచెంసేపు వెయిట్ చేద్దాం. వేగిపోయింది. మనం దీన్ని పెట్టి బెల్లం యాడ్ చేసుకుందాం. బెల్లం కరిగి మొత్తం ఇదే టైంలో మనం
బెల్లం కరుగుతోంది. ఈ యొక్క బాదం పలుకులు అంటే వేపి పొడి చేసిన బాదం పలుకుని కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మళ్ళీ మనం ఈ యొక్క వేపుకున్నటువంటి కాజు కిస్మిస్ వేసేస్తున్నాం. అయిపోయింది హల్వా, మనకి చిలకడ దుంపల హల్వా తయారైపోయింది. ఓకే అండి, ఇది ఇంకో 1 minute అలా మగ్గితే అయిపోయినట్టే. ఓకే అండి, ఆల్మోస్ట్ మన ఐటమ్స్ తయారైపోయినాయి లంచ్ బాక్స్లోకి. ఈరోజు కాలాబట్టుతోటి మనం మామిడి నువ్వులన్నం చిలకడ దుంపల హల్వా తయారైపోయినాయి. ఇప్పుడు మనం వీటిని మన లంచ్ బాక్స్లోకి సర్దేసుకుందాం. నెక్స్ట్ హల్వాని మన లంచ్ బ్యాగ్లోకి పెట్టేసుకో. మన నాప్కిన్, చెంచా, వాటర్ బాటిల్, మనం ఈరోజు ఈవినింగ్ ఫ్రూట్ లాగా అరటిపండు పెట్టుకుందాం. ఓకే అండి, మన లంచ్ బాక్స్ని మన లంచ్ బ్యాగ్లోకి సర్దేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం వీటిని మన ప్లేట్లోకి సర్వ్ చేసుకుని టేస్ట్ చూద్దాం. ఓకే అండి, వీటిని రుచి చూసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. కాలాబట్టుతోటి మామిడి నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన అన్నం 1 కప్పు, మామిడికాయ తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్క కొంచెం, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, అల్లం తురుము 1 చెంచా, సాయంత్రం రుచికి సరిపడినంత, పసుపు 1/2 చెంచా, నూనె 3 చెంచాలు, ఆవాలు 1/2 చెంచా, నువ్వులు 2 చెంచాలు, జీలకర్ర 1 చెంచా, ఎండుమిర్చి 1, శనగపప్పు 3 చెంచాలు. కాలాబట్టు మామిడి నువ్వుల అన్నం తయారు చేసే విధానం: పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి శనగపప్పు వేసి వేయించుకొని తర్వాత ఎండుమిర్చి, నువ్వులు, కరివేపాకు కూడా వేసి వేగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లార్చుకుని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం మగ్గిన తర్వాత నువ్వులు కూడా వేసి తర్వాత మామిడికాయ తురుము వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పసుపు, వండి తయారుగా పెట్టుకున్నటువంటి కాలాబట్టు అన్నం, మనం తయారుగా పెట్టుకున్నటువంటి ఈ నువ్వుల మసాలా పొడిని వేసి తగినంత సాయంత్రం వేసి కలుపుకుంటే ఎంతో కమ్మని మామిడి నువ్వుల అన్నం తయారవుతుంది. చిలకడ దుంపల హల్వాకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు 1 కప్పు, బెల్లం 1/4 కప్పు, కుంకుమ పువ్వు 2 చిటికలు, బాదం పిడికెడు, నెయ్యి 3 చెంచాలు, కిస్మిస్, జీడిపప్పు కొంచెం. చిలకడ దుంపల హల్వా తయారు చేసే విధానం: ముందుగా పొయ్యి వెలిగించుకుని ప్యాన్ పెట్టి నెయ్యి వేసి వేడైన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో ఉడికించి మెత్తగా చేసుకున్నటువంటి చిలకడ దుంపలు వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత బెల్లం, బాదం పలుకులు, కుంకుమ పువ్వు వేసి కాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గనిచ్చి చివరిగా జీడిపప్పు, కిస్మిస్ని వేపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో కమ్మని చిలకడ దుంపల హల్వా తయారవుతుంది. వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు వీటిని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
మసాలా, ఆ నువ్వుల ఫ్లేవర్ ప్రతి మెతుకు పట్టి ఆ మామిడికాయ పులుపుదనం, అక్కడక్కడ మనం నువ్వులు కూడా హోల్గా వేసాం కదా, అవి కూడా తగులుతా చాలా మనకి మామిడికాయ ఆ నువ్వులు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. హల్వా కూడా మనకి దీనికి న్యాచురల్, దీనికి ఎక్కువ బెల్లం పడుతుంది, కొంచెమే పడుతుంది కాబట్టి ఈ యొక్క స్వీట్నెస్ మనకి బాగా తెలుస్తుంది. అలాగే ఆ పలుకులు, ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తుంది. ఈ యొక్క రైస్ని మనం మిల్లెట్స్తో చేసుకోవచ్చు, ఏ రకాలైనటువంటి రైస్తో కూడా చేసుకోవచ్చు. అంటే కాకపోతే అవి ప్రాసెస్ చేయకుండా, పాలిష్ చేయకుండా ఉండాలి. మెయిన్ మన పర్పస్ ఏంటంటే మన ఫుడ్ ద్వారానే మనకు కావాల్సిన పోషకాలు అవ్వాలి, మన శరీరం ప్రక్షాళన జరగాలి, మనం ఆరోగ్యంగా తయారవ్వాలి. ఇది కాబట్టి తినే ఆహారం అనేది మనకి పోషిస్తూ మన బాడీని డీటాక్సిఫై చేస్తూ ఉండాలి. అంటే సస్టైన్ చేయాలి, ప్రిజర్వ్ చేయాలి. కాకపోతే ప్రస్తుతం రోజుల్లో మనం ఆహారాన్ని రుచి కోసం తింటున్నాం తప్పితే ఆరోగ్యం కోసం తినట్లేదు. ఎప్పుడు కూడా మనం తీసుకునే ఆహారం ద్వారానే మనకి ఆరోగ్యం చేకూరాలి. ఎందుకంటే ప్రస్తుతం రోజుల్లో మన ఆహారం ఎన్నో రకాలని తీసుకుంటున్నాం, చాలా ప్లెంటీ తీసుకుంటున్నాం, ఋతువుని బట్టి ఎన్నో రకాలు వచ్చేసి అన్సీజన్ అన్నీ తింటున్నాం. కానీ అన్నీ తింటున్నా కూడా దాంతోపాటు మనకి జబ్బులు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే మనం ఏం తింటున్నామో, ఏ టైంలో ఎలా తినాలో మన శరీర ధర్మాన్ని బట్టి, ఆ ఋతువుని బట్టి, అదేవిధంగా మన శరీరానికి ఏమేమి అవ్వాలి, ఏ ప్రాంతంలో ఉన్నామో ఇవన్నీ మర్చిపోయాం. మనకి దొరికే వాటిని, మన లోకల్ స్థానికంగా ఉన్న వాటిని ఎంతో రుచిగా చేసుకోవచ్చు. మనకి ఆ ఒక్క కాంబినేషన్స్ తోటి మనకు కావాల్సినటువంటి పోషకాలన్నింటినీ అందేటట్టు చేసుకోవచ్చు. మనం తీసుకునేటువంటి 80% మెడిసిన్స్లో సప్లిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సప్లిమెంట్ అనేది ప్రకృతి సిద్ధంగా వస్తుంది. ఏ ఒక్క జంతువు సైడ్ సప్లిమెంట్స్ తీసుకోదు. ఓన్లీ మనిషి ఒక్కడు ఎందుకు తీసుకుంటాడంటే పాలిష్ చేస్తాం, టోటల్గా ప్రాసెస్ చేస్తాం, టోటల్గా మనకి రెడీమేడ్గా ఉండి అన్ని ప్రిజర్వేటివ్స్ని చేస్తాం. ఆ ప్రిజర్వేటివ్ వేసినందువల్ల దాంట్లో ఉన్న పోషకాలు పోవటం లేకుండా ఇంకా బాడీకి హాని, ముఖ్యంగా కిడ్నీ, లివర్. కాబట్టి దయచేసి తీసుకున్న ఆహారంలో అన్ని పోషకాలు ఉన్నాయంటే అవి స్థానికంగా ఉండాలి. ఆ ఋతువును బట్టి తీసుకుంటే మనకి ఏ సమస్య ఉండదు. చూసాం కదా, ఒకటి కాలాబట్టుతోటి మామిడి నువ్వులన్నం, ఇంకోటి చిలకడ దుంపల హల్వా. ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇంతటితోటి ఈ లంచ్ బాక్స్ ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక 2 వంటలతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.